మనుషులు ద్వేషించిన, మనుషులు తృణీకరించిన, మనుషులు విడిచిపెట్టిన, మనుషులు కాదన్నా కూడా ప్రైజ్ ది లార్డ్ ఎలా ఉన్నారు. మన ప్రమేయం లేకుండా, మన తప్పు లేకుండా కొంతమంది మనల్ని ద్వేషిస్తారు. కొంతమంది మనల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం. కొంతమంది మనల్ని పట్టించుకోనట్టు మనం ఫీల్ అవుతాం. మన దగ్గర వారే, ఎవరో పట్టించుకోకపోతే అంత అవసరం లేదు, కానీ మన దగ్గర వారే, మన వారే మనల్ని పట్టించుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అది మనము చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి తను ఎంతగానో బాధపడుతూ వచ్చింది. తన భర్తతో కూడా ద్వేషించబడుతూ వచ్చింది. తను లేయా. లేయా ప్రమేయం లేదు, లేయా చేసిన తప్పేమీ లేదు, కానీ యాకోబు తనని ద్వేషించాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూచాడంట. 2 సార్లు తను నేను ద్వేషింపబడ్డాను అని మాట్లాడింది. ఒక స్త్రీ తన భర్తతో ద్వేషింపబడడం అంటే అది ఎంతో కష్టమైన పరిస్థితి ఏ స్త్రీకైనా కూడా. అటువంటి పరిస్థితిలో లేయా వెళ్ళినప్పుడు భర్త ద్వేషించాడేమో కానీ దేవుడు తనని విడిచిపెట్టలేదు. భర్త ఇగ్నోర్ చేశాడేమో, భర్త పట్టించుకోలేదేమో కానీ దేవుడు తనని ఇగ్నోర్ చేయలేదు. తను ఎంతగానో బాధపడుతూ వచ్చింది, తను ఎంతగానో వేదన పడుతూ వచ్చింది. తన బాధను, తన వేదనను ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. తన భర్త చూడలేదు, ఆయన పట్టించుకోలేదు, యాకోబు పట్టించుకోలేదు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూచి తనని ఆశీర్వదించాడు. చాలా సార్లు మనం కూడా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన సొంత వారే మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, సొంత వారే మనల్ని ద్వేషిస్తున్నారని మనం అనుకుంటాం, కానీ అది కొన్నిసార్లు మన మేలుకే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ లేయా ఆ పరిస్థితిలో లేకపోతే బహుశా తన జీవితం వేరేలా ఉండేదేమో. యాకోబు అంట రాహేల్ని బహుగా ప్రేమించాడంట, కానీ లేయాని మాత్రము ద్వేషించాడు. లేదా నేను ద్వేషింపబడుట దేవుడు చూచాడని అక్కడ తను మాట్లాడుతూ వచ్చింది. అంటే తను ఎంత బాధలో ఉంటే ఆ మాట తను అనింటదో ఒకసారి మనం ఊహించుకోవచ్చు కదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న లేయాని దేవుడు ఆశీర్వదించాడు. లేయాకి దేవుడు కుమారులను అనుగ్రహించాడు. రాహేల్ చనిపోయినప్పుడు తనని అరణ్య మార్గంలో ఒక దగ్గర పాతి పెట్టేస్తారు, కానీ లేయాని మాత్రము యాకోబు భార్య అయిన లేయాని తన పితరుల యొద్దకు చేర్చబడింది. అంటే ఎక్కడైతే అబ్రహాము శారా ఎక్కడైతే పాతి పెట్టబడుతూ వచ్చారో, ఇస్సాకు రిబ్కా ఎక్కడైతే పాతి పెట్టబడుతూ వచ్చారో, దేవుడు లేయాని మాత్రము యాకోబు ఎక్కడైతే మరణించాడో అక్కడే సమాధి చేయబడటానికి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మనుషులు నిన్ను ద్వేషించవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ దేవుడు నీ బాధ చూస్తాడు. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా ద్వేషించడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుషులు ద్వేషించిన, మనుషులు తృణీకరించిన, మనుషులు విడిచిపెట్టిన, మనుషులు కాదన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకవేళ మీరు కూడా పరిస్థితిలో ఉన్నారేమో, మనుషులు ద్వేషించారని, నా అన్నవారే ద్వేషించారు, నా అన్నవారే తృణీకరించారు, నా అన్నవారే ప్రేమించట్లేదని మీరు అనుకుంటే, ఈరోజు దేవుడు మీ దృష్టికి లేయాన్ని తీసుకొస్తున్నాడు. లేయా ఆశీర్వదించబడుతూ వచ్చింది. మనుషులు ద్వేషించినప్పటికీ కూడా దేవుడు తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎలాగైతే దేవుడు లేయాను ఆశీర్వదించాడో అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనుషులు తృణీకరించినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈ యేసయ్య ఆయన ఎంతగా ప్రేమించాడంటే నిన్ను నన్ను కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. లోకము యేసయ్యను ద్వేషించినా కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. లోకం ఆయన తృణీకరించినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ద్వేషింపబడటానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన తృణీకరింపబడటానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడటానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. ఇంతగా ప్రేమిస్తున్న యేసయ్య ఉండగా మనుషులు ద్వేషించారు, మనుషులు తృణీకరించారు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక సమయం వస్తుంది, అప్పుడే ఎవరైతే నిన్ను ద్వేషించారో వారు కూడా నిన్ను ప్రేమించే వారిగా దేవుడు వారిని నీ దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకొని మన జీవితంలో ముందుకు సాగిపోదాం. ఇంకా ఈ ప్రేమించే యేసయ్యను లోకము కొరకు ఈ యేసయ్యను ద్వేషిస్తున్నట్లయితే, లోకము కొరకు ఈ యేసయ్యను మర్చిపోయి పరిగెడుతున్నట్లయితే, ఇంకా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించకపోతే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన తన రక్షణని నీకు ఇస్తాడు. ఉగ్రత నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. మనుషులందరూ ద్వేషించినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇందుకొరకే యేసయ్య కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇందుకొరకే యేసయ్య నీ కొరకే 3వ దినాన తిరిగి లేచాడు. విజయుడిగా తండ్రి కుడి పార్శ్వం పక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆ విజయాన్ని నీకు నాకు ఆయన ఇవ్వబోతున్నాడు.